ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ను మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. మార్కపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఇరిక్షన్ బాబు అలాగే వెలిగొండ ప్రాజెక్టు అధికారులు నిపుణులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టు కొత్తూరు వద్ద తీగలేరు వాగు బీచ్ అయి సమీప పొలాల్లోకి పెద్ద పెద్ద రాళ్లు కొట్టుకొచ్చి పంటలను ధ్వంసం చేశాయంటూ రైతులు రామానాయుడు వద్ద వాపోయారు. బాధిత రైతుల గోసపై స్పందించిన మంత్రి వెంటనే సమస్య సాల్వ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజబాబును ఫోన్లో కోరారు. ఇక ఫీడర్ కెనాల్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రాకపోకలు చేపట్టాలని ఆదేశించారు. అటు వరదల కారణంగా పంట పొలాల్లో దెబ్బతిన్న పంటలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయలేనటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదిన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాల వల్ల పర్టికులర్ గా ఏదైతే యొక్క ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్ కు సంబంధించి 800 మీటర్స్ దగ్గర ఒక బ్రీచ్, 15 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచ్, 18 కిలోమీటర్ ఒక బ్రీచ్ పడడంతో ఆ యొక్క ఫీడర్ కెనాల్లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్ కి టన్నెల్లోకి రావడం, దగ్గర టన్నెల్లో కూడా 9-10 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మరి ఆ రోజు టన్నెల్లో కూడా మరి 250 మంది దాకా కార్మికులు ఎవరైతే ఈ ఇంజనీర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం సేఫ్టీగా ముందు జాగ్రత్తగా అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం సేవ్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్ అనంతరం ఆ పనులను ఇంకా వేగవంతం చేయాలి, ఏదైతే ఆ బ్రీచెస్ ద్వారా వచ్చినటువంటి టన్నెల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాని అంతా కూడా డీవాటరింగ్ చేసి పనులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితిలో మరి ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయలేనటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను